రాజకీయ రచ్చ రాజేస్తున్న అఖండ 2 సినిమాలో సనాతన ధర్మ పరిరక్షకుడిగా బాలకృష్ణ, హిందువులను ఐక్యం చేసే నాయకుడిగా ఎలివేషన్. ఏపీ రాజకీయాల్లో సనాతన ధర్మ ప్రతినిధిగా గుర్తింపు కోసం పవన్ ప్రయత్నాలు. పవన్ కళ్యాణ్ను డామినేట్ చేసేలా బాలయ్య యాక్టింగ్. మరోవైపు ప్రధాని మోడీని మెప్పించేలా సినిమా. మోడీకి మరింత దగ్గరయ్యేందుకు బాలయ్య అఖండ 2 తీశారా? అఖండ 2 సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్. ఓవైపు రాజకీయ నాయకుడిగా, మరోవైపు సనాతన ధర్మ పరిరక్షకుడిగా. నందమూరి బాలకృష్ణ అఖండ 2 సినిమా కేవలం బాక్సాఫీస్ రికార్డులకే కాకుండా తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం, ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షకుడిగా, హిందువులను ఐక్యం చేసే నాయకుడిగా చూపించిన తీరు ప్రధాని మోడీ దృష్టిని ఆకర్షించడానికేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ తనను తాను సనాతన ధర్మ ప్రతినిధిగా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో బాలయ్య ఈ పాత్ర ద్వారా ఆయన స్థానాన్ని డామినేట్ చేసేందుకు ప్రయత్నించారా అనే కోణంలో విశ్లేషణలు ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని పాజిటివ్ గా, ప్రతిపక్షాన్ని దేశద్రోహ శక్తులుగా చూపడం వెనుక మోడీకి మరింత దగ్గరయ్యే వ్యూహం ఉందనే చర్చ జోరుగా జరుగుతోంది. అఖండ 2లో బాలకృష్ణ ఒక పాత్రలో సనాతన ధర్మ పరిరక్షకుడిగా హైందవ ధర్మం యొక్క గొప్పతనాన్ని, ఐక్యతను చాటి చెబుతూ కనిపిస్తారు. ప్రస్తుత రాజకీయాల్లో హిందూ ధర్మం ప్రధాన అజెండాగా మారుతున్న తరుణంలో ఈ సినిమాలో బాలయ్య పాత్రకిచ్చిన ఎలివేషన్ కేవలం సినిమాటిక్ కోసమేనా, లేక రాజకీయ కోణం ఉందా అనే చర్చ జరుగుతోంది. దేశభక్తి, ధార్మిక అంశాలను మిక్స్ చేసి ప్రతిపక్ష పార్టీని హిందూ వ్యతిరేక శక్తిగా చిత్రీకరించడం వెనుక ఒక వర్గం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశం బాలకృష్ణను మరింత ఆధ్యాత్మిక రాజకీయ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. సినిమాలో బాలకృష్ణ ఒకవైపు సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఉంటూ, మరోవైపు కేంద్ర ప్రభుత్వాన్ని సానుకూల కోణంలో చూపించడం, ప్రతిపక్ష పార్టీని దేశద్రోహ కుట్రలు చేసే పార్టీగా చిత్రీకరించడం వెనుక మోడీ మెప్పు కోసం ప్రయత్నాలు ఉన్నాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రధాని మోడీ హిందుత్వ ఎజెండాకు ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో బాలయ్య తన సినిమా ద్వారా ఆ సిద్ధాంతాలకు మద్దతు పలికి కేంద్ర నాయకత్వానికి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. టీడీపీ, బీజేపీ కూటమిలో ఉన్నందున బాలకృష్ణ ఈ సినిమాను రాజకీయంగా ఒక బలమైన అస్త్రంగా వాడుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తనను తాను తరచుగా సనాతన ధర్మ ప్రతినిధిగా, హిందూ ధర్మ పరిరక్షకుడిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఆయన కేంద్ర నాయకత్వానికి దగ్గరయ్యే ప్రయత్నాలు గతంలో చేశారు. ఇప్పుడు అఖండ 2లో బాలకృష్ణ సైతం సనాతన ధర్మ పరిరక్షకుడిగా నటించడం, దానికి భారీ ఎలివేషన్ ఇవ్వడం పవన్ కళ్యాణ్ స్థానాన్ని కొట్టేయడానికా లేదా డామినేట్ చేయడానికి ఉద్దేశించిందేనా అనే చర్చ తెరపైకొచ్చింది. ఇద్దరు నాయకులు ఒకే కూటమిలో ఉన్నప్పటికీ రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగా బాలకృష్ణ ఈ సినిమాను పవన్ కళ్యాణ్ కు ధీటుగా ఉపయోగించుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. అఖండ 2లో హైందవ ధర్మంపై విషం చిమ్మడం, అధికారం కోసం పరాయి దేశంతో కలిసి దేశంపై కుట్రలు చేయడం వంటి భారీ రాజకీయ కుట్రలను చిత్రీకరించారు. ఇక్కడ ప్రస్తావించిన ప్రతిపక్ష నాయకుడి పాత్ర, ప్రధానమంత్రి కుర్చీ కోసం దేశం మీద కుట్రలు చేయడానికి వెనకాడకపోవడం వంటి అంశాలు ప్రస్తుత రాజకీయాలపై బాలకృష్ణ దృక్పథాన్ని తెలియజేస్తున్నాయి. ఇలాంటి సన్నివేశాలు ప్రతిపక్ష పార్టీలను దేశద్రోహ శక్తులుగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే చేర్చారనే విమర్శలున్నాయి. ఈ చిత్రీకరణ వెనుక ఉన్న రాజకీయ లబ్ధి అంశాలు సినిమాను కేవలం వినోదంగా కాకుండా రాజకీయ సందేశంగా మార్చాయి. అఖండ 2లో బాలకృష్ణ ఒకవైపు సామాజిక, రాజకీయ నాయకుడిగా కనిపిస్తూ, మరోవైపు సనాతన ధర్మ పరిరక్షకుడిగా అఘోరా రూపంలో కనిపించడం ద్వంద్వ లక్ష్యాలను సూచిస్తోంది. రాజకీయ నాయకుడిగా ప్రస్తుత సమస్యలను పరిష్కరించే ప్రయత్నం, ధర్మ పరిరక్షకుడిగా ఆధ్యాత్మిక, హైందవ రక్షణ బాధ్యతలను స్వీకరించడం ద్వారా ఒకేసారి 2 వర్గాల ప్రజలకు చేరువ కావాలని బాలకృష్ణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ డ్యూయల్ రోల్ ద్వారా ఆయన తన రాజకీయ ఇమేజ్ను విస్తృతపరచుకోవడానికి, కేంద్ర నాయకత్వం దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు అనే సందేశాన్నిస్తున్నాయి.